హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దివ్య క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీకోసం ఈరోజు నేను క్యారెట్ హల్వా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే మనము గీ వేసుకొని అందులో క్యాష్యూ నట్స్ రోస్ట్ చేసుకోవాలండి. బాగా వేయించుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అందులోనే మళ్ళీ గీ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అందులో మనము క్యారెట్ని తురుముకున్నది వేసుకోవాలండి. అందులో వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. ఒక 3-4 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదండి, లాంగ్ వీడియోస్. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మా హస్బెండ్ బర్త్డే వచ్చిండే, మా పాప బర్త్డే వచ్చిండే. సో చాలా బిజీగా ఉండింది. అందుకే నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయినా షార్ట్ వీడియోసే అప్లోడ్ చేశాను కదా అండి. సో మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చానమాట క్యారెట్ హల్వాతో. క్యారెట్ అయితే మనము ముందుగానే తురిమి పెట్టుకోవాలండి. మంచి సన్నగా తురుముకోవాలి. కొంచెము మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది సన్నగా తురుముకుంటే. సరిపడినన్ని క్యారెట్స్ తీసుకోవాలి. మనకి ఎంతమంది ఉంటే దానికి తగినట్టు అన్ని క్యారెట్స్ తీసుకొని మనము తురిమి పెట్టుకోవాలండి. తురిమి పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే 3 కప్స్ క్యారెట్ తురిమినది వేసానండి. 3 కప్స్ అంటే మనకి సరిపోతుందండి. ఒక 4-5 మెంబర్స్కి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ మంది ఉంటేనేమో ఎక్కువ క్యారెట్స్ మనము తురిమి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. దూరగా వేయించుకోవాలి. ఇది మంచిగా వేయించుకోవాలన్నమాట. మనకి కలర్ కొంచెము తెలిసిపోతుంది కదా అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అట్లా వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే మాడిపోవద్దు, కొంచెం లైట్గా వేడి చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు వీలే కాలేదండి. ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ క్యారెట్ హల్వా చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో. అయితే క్యారెట్ హల్వా చేస్తే చాలా బాగుంటుంది అసలు. క్యారెట్ హల్వా తొందరగా ఈజీగా అయ్యే స్వీట్స్లలో ఏదైనా ఉందంటే ఈ క్యారెట్ హల్వానే అండి. తొందరగా చేసుకోవచ్చు అనమాట. మనకి బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అన్నీ అది కావాలి ఇది కావాలన్నట్టు ఇంట్లోనే ఉన్న, ఎప్పుడు మామూలుగా ఇంట్లోనే ఉంటాయి కదండి క్యారెట్స్ కానీ, మిల్క్ కానీ, షుగర్ కానీ. ఎప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా అయిపోతుంది అనమాట ఈ క్యారెట్ హల్వా. చాలా ఇష్టంగా తింటారనమాట, బాగుంటుంది. పిల్లలైతే ఇట్లా స్కూల్కి వెళ్ళేసి వస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఇష్టంగా ఇలా చేసి పెడితే తొందరగా చాలా బాగా తింటారు, చాలా ఇష్టపడతారు కూడా క్యారెట్స్ పిల్లలు. క్యారెట్ కూడా చాలా మంచిది కదండి, పిల్లలకి పెడితే మంచిది, కంటికి మంచిది అనమాట. విటమిన్ ఏ ఉంటుంది కదా క్యారెట్స్లో. మనం ఎక్కువ పిల్లలకి క్యారెట్సే పెట్టాలి. క్యారెట్స్ పెడితే వాళ్ళకి విటమిన్ ఏ నుంచి ఐసైట్ అనేది బాగుంటుంది. తర్వాత వేగిన తర్వాత నేను 2 కప్స్ మిల్క్ వేసుకుంటున్నానండి. మనము ఏ కప్పు కొలతతో క్యారెట్ తురుము తీసుకుంటామో అదే కప్పు కొలతతో పాలు కూడా వేసుకోవాలండి. 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను నేనైతే. నేను 3 కప్స్ క్యారెట్ తురుము వేసుకున్నాను. 3 కప్స్కి 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను అనమాట. ఇలా కొలతతో చేసుకుంటేనే బాగుంటుందండి. కొలత లేకుండా చేసుకుంటే మనకు అటు ఇటు అవుతుంది, టేస్ట్ అనేది మంచిగా రాదు. కొలతతోనే చేసుకోవాలి మనము. చూడండి, నేనైతే ఇంకో కప్పు వేసుకుంటున్నాను పాలు అనేవి మనము పోయించుకున్న పాలు అయితే బాగుంటాయండి. మనము బయట తెచ్చుకుంటాం కదా ప్యాకెట్ పాలు, అలా అయితే అవి ఏం బాగుంటావండి అసలు, అంత టేస్ట్ అనిపించవు నాకైతే. మేమైతే పోయించుకుంటాం పాలు కాబట్టి అవైతే బాగుంటాయి, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. కొంచెం కలుపుకోవాలి, మంచిగా కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. చూసుకుంటూ ఉండాలి కానీ హై ఫ్లేమ్లో పెట్టి, ఎందుకంటే కొంచెము త్వరగా వేగుతుంది అనమాట. తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకొని ఆ పాలు మొత్తం ఇంకిపోవాలన్నమాట. పాలు మొత్తం ఇంకిపోయే వరకు మనము కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. బాగా కలుపుకుంటూ ఉండాలి. పుట్టిది కూడా తింటారు కదండి పిల్లలు, బాగా ఇష్టపడి తింటారు క్యారెట్స్. అలాగే మనం ఇంత క్యారెట్స్ తీసుకొని తురిమి ఇట్లా స్వీట్ చేస్తే ఎంతో బాగా అనిపిస్తుంది, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట. పాలు చక్కెర కూడా మనకి అవైలబుల్గానే ఉంటుంది కదా ఇంట్లో, అప్పటిదప్పుడు చేసేయచ్చు.
ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి త్వరగా చేసి పెట్టే స్వీట్ అన్నమాట క్యారెట్ హల్వా. ఇది నేను చేయడానికి కారణం ఏంటంటే మా పాప స్కూల్లో ఇలా అన్నీ చేసుకొని రమ్మన్నారండి. స్వీట్స్ కానీ ఏవైనా సరే చేసుకొని రమ్మన్నారు. సో మా పాప కోసమని నేను ఇలా క్యారెట్ హల్వా చేసి ఇచ్చానండి. మనం ఇంకా కొంచెం సేపు అలాగనే కలుపుకుంటే అది కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడేంత వరకు మనము కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతోటి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్పుతోటి అయితే క్యారెట్ తురుము మిల్క్ వేసుకుంటామో అదే కప్పుతోటి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. సేమ్ కప్స్తోనే యాడ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది కరెక్ట్ వస్తుంది, టెక్స్చర్ కూడా కరెక్ట్ వస్తుందండి. కలుపుకోవాలి. మనము వేసిన తర్వాత చక్కెర వేసాం కదండి, ఆ చక్కెర కరిగిపోయి కొంచెము వాటర్ లాగా తేలుతుంది. అది బాగా ఇంకిపోయే వరకు బాగా కలుపుకుంటే మనకి హల్వా టైప్ అవుతుంది అన్నమాట. చూడండి అలా కలుపుతూనే ఉండాలి కొంచెము, లేకపోతే అడగంటిపోతుంది. ఒక 1 మినిట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మనము మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. క్యారెట్స్ తురమడమే పని అండి. ఆ క్యారెట్స్ కనుక తురిమి పెట్టుకుంటే చాలా ఈజీ. క్యారెట్స్ తెచ్చినప్పుడే తురిమేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి వీలున్నప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. అప్పటికప్పుడే తురుముకోవాలంటే కూడా కష్టం కదా అండి, కొంచెము టైం పడుతుంది తురమనికే. అలా చేసుకుంటే తొందర అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తున్నా. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ నెయ్యి వేస్తేనే మనకు అది ఫ్లేవర్ అనేది వచ్చి మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇంకో టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కలుపుకోవాలి. కొంచెం కలుపుకుంటే చూడండి ఇంకా లిక్విడే ఉంది మనకి. ఈ లిక్విడ్నెస్ అంతా పోయి మంచిగా మనకి దగ్గరికి కావాలండి. దగ్గరకు వచ్చేంత వరకు మనము చూసుకుంటూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. అక్కడనే ఉండి చూసుకుంటూ ఉండి కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకోవాలన్నమాట మెల్లగా. మా పిల్లలైతే ఆ రోజైతే చాలా బాగా తిన్నారండి. బాగైంది మమ్మీ అని, చాలా మంచిగా బాగుందని తినేసిండ్రు మొత్తం. చాలా బాగుంటుందండి. మనము కొలతలతోని కనుక కరెక్ట్గా చేస్తే కనుక టేస్ట్ అనేది సూపర్ వస్తుంది అన్నమాట. మేమైతే ఎక్కువ చిన్నగా ఉన్నప్పుడైతే మేము క్యారెట్ స్వీటే చేసుకునే వాళ్ళమండి. అసలు మేమే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. చిన్నగా ఉన్నప్పుడు అసలు మమ్మీ వాళ్ళైతే చేయనియరు కదా, అట్లా కాదు. మేమే చేసుకునే వాళ్ళం అనమాట. క్యారెట్స్ ఉంటే మేమే తురుముకొని మేమే దానిలో ఇంత మిల్క్ వేసి షుగర్ వేసి మేమే ప్రిపేర్ చేసి మా మమ్మీకి పెట్టేవాళ్ళం అనమాట. అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కొంచెం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పటి పిల్లల్లో అయితే అసలు ఐసైట్స్ అయితే ఎట్లా అంటే చాలా మందికి ఐసైట్స్ వస్తున్నాయండి. క్యారెట్స్ సరిగా తినరు, ఊరికే పేరెంట్స్ని సతాయిస్తూ ఉంటారు, మనం చెప్పిన మాట వినరు. సో టీవీలు చూస్తుంటారు, ఫోన్లు చూస్తుంటారు. ఐసైట్ అయితే చాలా మందికి ఉంటుందండి. చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి క్యారెట్స్ తినమని చెప్పాలండి. క్యారెట్స్ తింటే ఐసైట్కి మంచిది. విటమిన్ ఏ ఉంటుంది కదా అందులో, చాలా మంచిది క్యారెట్స్. తినని వాళ్ళైతే ఇలా స్వీట్ చేసి పెట్టొచ్చు, బాగుంటుంది. కొంచెం దగ్గరికి అవుతుందండి. తర్వాత మనం ఇందులో క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోవాలి. ఏవైనా సరే మన దగ్గర ఇంట్లో ఏముంటే అవి అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ అలా కూడా బాదం అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకున్నాను, ఓన్లీ అదొకటే యాడ్ చేసుకున్నా.
వేరే వాళ్ళకి వేరేవి ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగనే పెట్టేస్తే అయిపోతుంది. దగ్గరికి అయినాక మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అసలు ఎవరైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఆరెంజ్ కలర్ అట్లా దాని ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి టెక్స్చర్ అనేది ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. కానీ ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా అండి హెల్త్కి. సో న్యాచురల్గా మనము కలర్ వేసుకోకుండా ఇలా చేసుకుంటేనే మంచిది. చూడండి దగ్గరికి అవుతుంది. క్యారెట్ హల్వా రెడీ అయినట్లే. మేమైతే టేస్ట్ చేసి చూసినాం కదండి, చాలా బాగుంది. అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది ఇదే కొలతలతోటి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందండి నా క్యారెట్ హల్వా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. Thank you for watching. See you in the next video. Bye bye.